हरिः ओं श्रीगुरुभ्यो नमः। ब्रह्महत्यानेकपाटవులకు అగ్నికీలలు హరినామకీర్తనములు గురుతల్ప కల్మషక్రూర సర్పములకు కేకులు హరినామకీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణములు హరినామకీర్తనములు మధుపాన కిల్బిషమదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞానహరణకరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్థశుభములు హరినామ కీర్తనములు కామంబు పుణ్యమార్గస్థేమంబు మునీంద్ర సాంద్ర చేత సరసీధామంబు జిష్ణు నిర్మల నామంబు తలంచువాడు నాథుడుగాడే డందంబు పుత్రువలనం చెందినదని తలపవలదు శ్రీపతి పేరు శ్రీపతి పేరు ఏ చందమునైన పలికిన అందకంధరుండందుగలడు నాథుండగుచున్ బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేళికైన మిగుల కేలికైన పద్య గద్య గీత భవార్థములనైన కమలనైన దలుప కలుషహరము కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట అర్తులై తుడిన చోట విష్ణు భవదురుని పేర్కొని రేని మీద కాలుని యాతనా వితతి కానరు పునరు దుఃఖ భావముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, తల్లైనటువంటి దేవహూతి కపిలుడిని పరమాత్మ యొక్క అవతారం కింద చూస్తూ ఆ పరమాత్మలో ఉండేటువంటి సమస్తమైనటువంటి విశేషాలని కూడా చాలా సింపుల్గా సమప్ చేస్తూ ఆయన్ని 8 శ్లోకాలలో స్తుతి చేసిందయ్యా. అందులో మనం ఇంతవరకు 4ో 5ో విన్నాము. ఇప్పుడు సాధారణమైనటువంటి మానవులకి అటువంటి అనుభవం సిద్ధము కాదు కాబట్టి ఏ విధంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలడో జీవుడు అనేటువంటి వాడనేటువంటి విషయాన్ని ఆవిడ చాలా అథారిటేటివ్గా ఒక విషయాన్ని చెప్తుంది. అందులో ముఖ్యంగా మామూలుగా విష్ణు పురాణంలో చెప్పిన కలో నామస్మరణం అన్నారండి. అంటే కలికాలంలో నామస్మరణ చేస్తే చాలు అనేటువంటిది విష్ణు పురాణంలో ఉండేటువంటి విశేషం. ఆ విషయాన్నే దేవహూతి చాలా కాన్ఫిడెంట్గా మనందరికీ కూడా చెప్తోందయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. అందులో ఆవిడ చేసినటువంటి ఇదేమిటి అంటే, సాధారణంగా మామూలుగా ఎలా ఉంటుంది ఏంటంటే,
ఏదో కృతయుగంలో ఉండేటప్పుడు ఏవో మహత్తరమైనటువంటి తపస్సులు చేయాలి, వేల యుగాల కొద్దీ చేయాలి, చేస్తే కానీ మోక్షం రాదు. అదే త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయాలి, తర్వాత ఏదో ద్వాపరయుగంలో ఏదో దానాలను అవిని ఇవన్నీ చేయాలి. కలిలో ఇవన్నీ కూడా చేయడం చాలా కష్టం. కాబట్టి కలిలో ఉండేటువంటి మనుషుల యొక్క లక్షణం ఎలా? అలసులు, మందబుద్ధులు, ఉగ్రరోగ సంకలితులు, అంతే కదా. చాలా అల్పాయుష్కులై ఉంటారు, అలసలత్వం ఉంటుంది, మందబుద్ధి ఉంటుంది, అన్నిటి చేత మోహించబడుతూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అనేక రకాలైనటువంటి డిస్టర్బెన్సెస్తో బాధపడుతూ ఉంటారు కదా. మరి అటువంటి వాళ్ళకి మోక్షం కలియుగంలో ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా దేవహూతికి ఆ పరమాత్మ అయినటువంటి ఆ కపిలుని చూసిన వెంటనే ఆవిడికి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యంలాగా గోచరించి, ఆ గోచరించినటువంటి దృశ్యంలో మనందరికీ కూడా ఒక సజెషన్, ఒక సూచన ఆవిడికి ఈ విధంగా చేస్తూ ఉందయ్యా అని చెప్పి, యన్నమధేయ శ్రవణానుకీర్తనాత్ యద్బ్రహ్మణాద్య స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. ఆవిడ చెప్పినటువంటిది ఏమిటి అంటే, ఓ పరమాత్మ, ఓ భగవానుడా, ఓ నా కుమారుడైనటువంటి కపిల, సాధారణంగా మానవులు కలియుగంలో ఉండేటువంటి అందరూ కూడా అందులో చాలా పరమ కిరాతకుడైనటువంటి మానవులు కొంతమంది ఉంటూ ఉంటారు. అటువంటి మానవులు కూడా తరించాలి అంటే మనం చూడాల్సినటువంటివి ఎవరినంటే డౌన్ ట్రాడన్గా ఉండేటువంటి వాళ్ళనే కదా ఉద్ధరించాలి. కాబట్టి స్వతః అపి పరమ కిరాతకుడు కూడా నీ యొక్క యన్నమధేయ శ్రవణ అనుకీర్తనాతు, అటువంటి పరమ దుర్మార్గుడు, పరమ కిరాతకుడు, ఏ విధమైనటువంటి జ్ఞానం లేనటువంటి అటువంటి వాడు క్వచిత్ ఎప్పుడైనా సరే యత్ నామధేయం, నీ నామధేయాన్ని శ్రవణ వింటే అలా వెళుతూ ఉంటాడు. వాడు పరమకిరాతంగా ఉంటూ ఉంటాడు. అటువంటి వాడు వెళుతూ ఉండేటప్పటికి ఎవరాజుని భజన చేస్తూ ఉంటారు, వాడు పక్క నుంచి వెళుతూ ఉంటాడు. పరమకిరాతుడు, అవినీతిపడు, ఎప్పుడు దుష్టకార్యాలు చేస్తూ ఉండేటువంటి వాడు, అవినీయుడు, ఏ విధమైన జ్ఞానం లేనటువంటి వాడు వెళుతూ ఉండేటువంటి సందర్భంలో యత్ నామధేయ శ్రవణ, అటువంటి వాడు పొరపాటుని వాడికి అదృష్టం ఉండి నీ నామాన్ని కానీ విన్నాడనుకో, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ఇటువంటి నామాలు ఏవైనా సరే శ్రవణ విన్నాడు అనుకో, అలా విన్న వెంటనే ఏమవుతుందంటే, సాధారణంగా మనం కూడా అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక పాట వస్తుంది అనుకోండి, ఆ పాట ఏదో మనకి ఏదో లౌడ్ స్పీకర్లు పెడతారు, ఏదో పాట వస్తుంది. ఆ పాట వస్తూ ఉండేటప్పటికి మామూలుగా మనం కూడా ఏంటంటే ఆ పాటను గొణుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఆ పాటను అంటూ ఉంటాం. అదేవిధంగా పరమకిరాతకుడైనటువంటి వాడికి నీ నామాన్ని నీవు ఏవో పాటల్లో భజనలు వింటూ ఉండేటప్పటికి వాడు అసంకల్పితంగా అనుకీర్తనాతే, వాడు కూడా నోటితో ఆ పాట పాడుకుంటూ ఈల వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకో, అటువంటి వాడు. ఇంకొక అర్థం ఏమిటంటే, వాడికి ఆ అదృష్టం వచ్చి ఈ హరి శ్రవణం చేయడం వల్ల వాడికి కూడా బుద్ధి పుట్టి ఆవిడకి వచ్చి కాసేపు కూర్చుని వాళ్ళతో పాటు వీడు గొంతుకు కలిపాడు అనుకో, ఆ నామాన్ని వాడు అన్నాడు అనుకో, అనుకీర్తనాత్, అను అంటే కంటిన్యూస్గా, కీర్తనాత్ దాన్ని అలా అనుకుంటూ ఉన్నాడు అనుకో, అటువంటి వాడికి యత్ ప్రహ్వణాత్, అలా అనుకుంటూ పొరపాటుగా వాడి చేతితో ఓ నమస్కారం పెట్టాడు, గుడికి ఉంటాడు, వాడు గుడికి వెళ్తుంటాడు, గుడో ఏదో కనిపిస్తుంది, ఒక చిన్న రాయో లింగమో లేకపోతే ఓ చెట్టో పుట్టో ఏదో కనిపిస్తే వాడు యత్ ప్రహ్వణాత్ ఓసారి నమస్కారం పెట్టాడు అనుకో. తర్వాత యత్ స్మరణాతపి, ఎవరినైతే స్మరిస్తూ ఉంటాడో, నమస్కరిస్తాడు, స్మరిస్తాడు అనుకో, వాడికి దృష్టిలోకి వచ్చిందనుకో, వాడికి ఒకసారి స్మరణ కలిగిందనుకో, ఎవరికి? పరమకిరాతకుడైనటువంటి వాడికి. స్వాదహాపి, పరమకిరాతకుడు కూడా సజ్జ వెంటనే ఏమైపోతుందంటే సవనాయ కల్పతే,
సవనాయ కల్పతే. సవనములు అంటే యజ్ఞాలు, హోమాలు. ఈ యజ్ఞాలు చేసేటువంటి వాడిని ఏమిటంటే సోమయాజులు అంటారు. కాబట్టి సవనాయ కల్పతే, సోమయాజి వలె వాడు ఆదరించదగిన వాడైపోతాడు. ఒక్కసారి నీ నామాన్ని 4 రకాలు నీ నామాన్ని కీర్తించి విని నీకు నమస్కరించి నిన్ను స్మరిస్తూ ఉంటే చాలు. ఇందులో హోమాల్లో, యజ్ఞాల్లో, యాగాల్లో, కొబ్బరికాయల్లో, ప్రదక్షిణలో ఏమీ లేవు. వినడం, దాన్ని అనుకీర్తన, దాన్ని కొంచెం అలా కొనుక్కుంటూ వెళ్ళడం, ఆ తర్వాత అనుకుంటేటువంటి సందర్భంలో ఒక నమస్కారం పెట్టుకోవడం, తర్వాత నిన్ను స్మరించుకుంటూ ఉండడం. ఏదో చూస్తాడా ఏదో 4 భుజాలతో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు అని చెప్పి స్వాద అపి పరమకిరాతకుడు కూడా సవనాయ కల్పతే, సోమయాజి వలె ఆదరించదగిన వాడైపోతాడు. అటువంటిది తే దర్శనాత్ కుతః పునఃను. అటువంటిది పరమకిరాతకుడే ఆ విధంగా అవుతూ ఉన్నప్పుడు సాక్షాత్తు నిన్ను ఎదురుగా పెట్టుకుని నీ దర్శనం చేస్తూ నాకు ఇన్ని అనుభవాన్ని ప్రసాదించినటువంటి వాడు కుతః పునఃను, ఇంతకు మించినటువంటి పుణ్యం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి ఆవిడ ఎదురుగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపంగా అవతారం దాల్చి వచ్చినటువంటి కొడుకైనటువంటి కపిల మహర్షికి ఆవిడ నమస్కారం చేస్తూ 6వ శ్లోకంలో ఆ విధంగా స్తుతి చేసింది. ఇదే విషయాన్ని మనకి 6వ స్కంధంలో ఆ అజామీళుడి కథలో మనకి ఈ విషయం వస్తూ ఉంటుంది. దానికే వాడు ఏం చేస్తాడు, పరమ దుర్మార్గుడైనటువంటి వాడు 90 ఏళ్ల పాటు ఏ విధమైనటువంటి ఆచారాలు వ్యవహారాన్ని పాటించకుండా పరమ దుర్మార్గంగా వించు దొంగతనాలు, దోపిడీలు, ఆ తర్వాత రకరకాలైనటువంటి దుష్టకర్మలు చేసినటువంటి వాడు బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రామ కేళికైన మిగుల కేలినైన పద్య గద్య గీత భవార్ధములనైన కమలనయను తలప కలుషహరము. వాడు బిడ్డ పేరు పెట్టి నారాయణ అని పిలిచాడు అంతే. పిలిచిన వెంటనే వాడు సరదాగా పిలిచాడా, ప్రేమతో పిలిచాడా, భయంతో పిలిచాడా, ఏ విధంగా సరే పిలిచినా సరే కమలనయను తలప, ఆ కమలనయుణ్ణి ఆ పేరుల్ని తలిచినప్పుడు కలుషహరము, ఆ మొత్తం కలుషాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఆ నామానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిది అని చెప్పి నామానికి ఉండేటువంటి విషయాన్ని చెప్తూ, అదే విషయాన్ని ఈ నామం ఎక్కడ చేస్తే ఏ విధంగా కలుగుతుంది అనేటువంటి విషయాన్నే కూలిన చోట, గొట్టువడి కుందిన చోట, మహాజ్వరాదులంబ్రేలిన చోట, సర్పముఖ పిడల నందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదురుని పేర్కొని రేని మీద అక్కలు నియతన వితతి కనరు పునరు దుఃఖ భావముల్ అనేటువంటి విషయాన్ని మనకి 6వ స్కంధంలో అజామిళుడి కథ వస్తుంది. అప్పుడు మనం దానికి విస్తృతంగా చూసుకుందాం. అంటే ఇక్కడ నామానికి ఉండేటువంటి గొప్ప విశేషాన్ని, దానికి ఉండేటువంటి ప్రభావాన్ని దేవహూతి అనుభవించి షీ ఎక్స్పీరియన్స్డ్ ది ఎఫెక్ట్ ఆఫ్ నామా అని మనకి ఈ కథ చెప్తాను. ఏమండి ఇదేదో బాగానే ఉంది, ఇట్ ఈజ్ నాట్ కన్విన్సింగ్ అనేటువంటి ఫీలింగ్ ఒకటి కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళకి కాస్త ఏదో కామన్ సెన్స్ మాకు ఎక్కువగా ఉంది అనుకునేటువంటి ఆ ఇంటలెక్ట్ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి సమాధానం చెప్పాలి అన్నాం అనుకోండి. ఉదాహరణకి ఓ సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే, ఏమయ్యా హైడ్రోజన్ ఆటం ఉందా, హైడ్రోజన్ ఆటంలో మధ్యలో ప్రోటాన్ ఉంది, ఆ పైన ఎలక్ట్రాన్ ఉంది, మధ్యలో స్పేస్ ఉంది అని చెప్తుంటే వాడి మైండ్ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా వాడి మైండ్ దాన్ని ఎలక్ట్రాన్ అనగానే ఎలక్ట్రాన్ రూపం, ప్రోటాన్ అనగానే ప్రోటాను, దాని మీద నెగిటివ్ ఛార్జ్, దీన్ని పాజిటివ్ ఛార్జ్ తిరగడం, మధ్యలో స్పేసు, గ్రావిటేషనల్ అట్రాక్షన్ అని చెప్తూ ఉండేటప్పటికీ నేను అంటున్నవి ఏమిటి, నామాలే కదా. నామము అంటే పేరు అని కాదండి, నామము అంటే ఐడియా. నామము అనేటువంటి దానికి మన కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈజ్ నేమ్ అనుకుంటే, ఇట్ ఈజ్ నాట్ ది నేమ్, ఇట్ ఈజ్ ది ఐడియా దట్ వర్డ్ కమ్యూనికేట్స్ టు యూ. అందువల్ల ఇప్పుడు కుక్క అన్నాను, కుక్క అనేటువంటిది జస్ట్ ఒక శబ్దం. అది ఆ శబ్దం మీకు ఏమి ఇస్తుంది, ఒక ఐడియా ఇస్తుంది కదా.
కుక్క అనేటువంటి ఒక ఆకారాన్ని, దాని యొక్క గుణాలని, అది చేసేటువంటి విధానం అంతటిని కూడా ఒక ఐడియా ఇస్తుంది కదా. అందువల్ల మనకి భాగవతంలో కానీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో నామము అనేటువంటిది ఏమిటి అంటే ఏ సౌండ్ దట్ గివ్స్ యూ ఏ మెంటల్ పర్సెప్షన్ అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్, అది నామము అనేటువంటి దానికి. అందువల్ల ఇప్పుడు కుక్క అన్నాం అనుకోండి, కుక్క అనగానే మనకేమవుతుంది, కుక్క మనం చూసి ఉన్నాం కాబట్టి దాన్ని, అది మనకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు కుక్క అనగానే ఆ రూపంగా అనిపిస్తుంది. దానికి ఉండే రకరకాల రంగులు, ఇంకొకటి ఏమిటి, ఎవడ అనుభవాన్ని బట్టి వాడికి ఉంటుంది. కాబట్టి ఈ హరి నామము అనేటువంటిది ఏమిటి అంటే, హరి అంటే హరించును. అంటే ఉదాహరణకి ఒక పిడతలో నీళ్లు పెట్టాం అనుకోండి, సమ్మర్లో ఒక పిడత నిండా నీళ్లు పెట్టేటప్పటికి మర్నాడు వచ్చేటప్పుడు నీళ్ళంతా హరించుకుపోతూ ఉంటాయి. ఎందువల్ల హరించుకుపోతూ ఉంటాయి? ఈ ఎండ వల్ల హరించుకుపోతాయి. ఈ హరి హరి ఓం విష్ణు అని మనం ఆ నామాల్ని అంటూ ఉన్నప్పుడు, వాటిని స్మరణ చేస్తున్నప్పుడు, స్మృతి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఆ అక్షరాలలో ఉండేటువంటి ఫ్రీక్వెన్సీలో ఎంబెడ్ అయినటువంటి ఎనర్జీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ది ఎనర్జీ అది ఏం చేస్తుంది అంటే, మనలో ఉండేటువంటి కలుషాలని, అంటే కంటామిటెంట్స్ని అన్నిటినీ కూడా అది షేక్ చేసి పారేస్తూ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి ఐడియా. అది అటువంటి ఐడియాలతో కూడుకున్నటువంటి నామాన్ని కలుషహరము అంటారు. అదేవిధంగా మనకు ఏదో మన సొంత బాధగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడు ఏం చెప్తాడు అనమాట, పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పి పాజిటివ్ కబుర్లు చెప్తూ ఉంటాడు. అవన్నీ మాటలేగా, మరి ఆ మాటల వల్ల నీ మైండ్లో మార్పు వస్తుందిగా. అందువల్ల మామూలు మాటలు చెప్తేనే మైండ్లో మార్పులు కలుగుతూ ఉన్నప్పుడు, శక్తివంతమైనటువంటి ఎనర్జీస్తో ఎంబెడ్ అయినటువంటి ఆ మాటలను మనం అంటూ ఉన్నప్పుడు కలుషహరము. కలుషం అంటే కంటామినేషన్స్, ఏ విధమైనటువంటి కంటామినేషన్స్ కూడా ఉండవు అనేటువంటి ఆ నామం యొక్క గొప్పతనాన్ని ఆవిడకి స్ఫురించి, ఆవిడకి అనుభవంలోకి వచ్చి ఆ విషయం మనందరికీ చెప్పిందయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి ఆ విధంగా చెప్పాడు. అన్న తర్వాత ఇంకా ఇదే విషయాన్ని చెప్తూ ఇంకా ఏమన్నానంటే, ఇటువంటి వాడు, అలాంటి స్వదహ అపి పరమ కిరాతకుడు కూడా ఆ విధమైనటువంటి స్థితిలోకి వస్తాడు అనేటువంటి విషయాన్ని మరొక శ్లోకంలో కూడా 7వ శ్లోకంలో ఈ విధంగా చెప్పింది ఆవిడ స్తుతిస్తుంది. అహో బత అహో బత, చాలా అహో బత, చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వపచో అత్తో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం తే పుస్తపస్తే జుహుస్వసురార్యా బ్రహ్మాణుచుర్నామ గృణంతి ఏతే అనింది. ఈ శ్లోకానికి వెళ్లే ముందు ఒకటి చెప్తాను. ఏమండి, మరి రావణాసుడు పరమకిరాతకుడు కదా, నెంబో శంకర కైలాసవాస అని చెప్పేసేసి బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు, స్తుతులు ఇవన్నీ కూడా చేశాడు. పరమకిరాతకంగా దేవలోకాలన్నింటినీ చేశాడు. మరి శివ అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు, మరి వాడు కలుషాలు ఎందుకు హరించలేదు అని ఒక ప్రశ్న మనకి కొంచెం ఇంటలెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి వాడు వేస్తాడు ఆ ప్రశ్న. అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఈ పరమ కిరాతకుడు అనేటువంటి వాళ్ళు ఎలాగంటే వేటాడేటువంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, జంతువులను చంపుకు తినేటువంటి వాళ్ళు, తెలియకుండా అపరాధాలు చేసేటువంటి వాళ్ళు, ఏదో ఆకలి కోసం దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు, ఇటువంటి కిరాతకులు అంటే ఏమిటి, అజ్ఞానంతో వాళ్ళ ప్రారబ్ధ కర్మ వల్ల చేసినటువంటి కిరాతకాలు వాళ్ళకి ఇది పనిచేస్తుంది. కానీ వీడు నేను శివస్తోత్రాలు చేశాను, నేను హోమాలు చేశాను, నేను ఈ పనులు చేశాను అంటూ నామాన్ని వాడు ఎన్నిసార్లు జపించినా, ఎంత ఘోరమైనటువంటి తపస్సులు చేసినా, వాడు అహంకారం కానీ, వాడి కామం కానీ, వాడు సకల లోకాన్ని జయించాలి అనేటువంటి దురాశలు కానీ, ఇవన్నీ వాడి మనసులో పక్కన ఉన్నాయి. కిరాతకుడికి అవేం ఉండవు. కిరాతకుడు అనేటువంటి వాడు తెలియక ఏదో కుక్క ఏదో దొరుకుతున్నాయి, కుక్క మాంసం ఏదో వండుకు తింటాడు.
లేకపోతే ఇంకోటి పని చేస్తూ ఉంటాడు, అజ్ఞానంతో ఉండేటువంటి కిరాతకుడికి. అంతేగాని ఇలాగా చాలా పాడు పనులు చేసేసేసి ఇటువంటి అవినీతి చేసేసి, అన్యాయం చేసేసి, దుష్ట చేసేసి, సమస్తమైనటువంటి పనికిరానటువంటి పనులన్నీ చేసేస్తూ నేను శంభు అంటాను, ఈ నామం నన్ను చేస్తుంది అంటే నేను నామం నిన్ను హరించి హరి హర అన్నా కూడా, హర అంటే హరించేటువంటి వాడు, హరి అన్నా కూడా హరించేటువంటి వాడు. కాబట్టి నిన్ను మొత్తం హరించేస్తాడు, నీలో పాపాలను కాదు, మొత్తం యూ విల్ బీ క్రష్డ్ డౌన్ టు పీసెస్. కాబట్టి అందువల్ల అది దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆవిడ అంటుంది, అహోబత, చాలా ఆశ్చర్యంగా ఉంది. యత్ జిహ్వాగ్రే, ఎవడి నాలుక చివరిని, తుభ్యం, నీ నామం ఉందే, నామం వర్తతే, ఆడుతూ ఉంటుందో, నిరంతరము కూడా అదే ఉండాలి. కానీ వీడు శివ అన్నాడు, శంభో అన్నాడు, శివుడి ప్రత్యక్షం అవగానే నాకు ఈ వరాలు కావాలన్నాడు, ఆ వరాలు కావాలన్నాడు, దేవలోకం ఇచ్చేసాడు, స్త్రీలను జరపట్టాడు, యజ్ఞాలు పాడు చేసేసాడు. మరి శివ అని అన్నప్పుడు ఆ నామం నీకు ఎప్పుడు అగ్రం మీద ఉన్నప్పుడు నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావుగా. కాబట్టి అటువంటి వాళ్ళకని కాదు, వర్తతే ఎప్పుడు ఉండాలి, ఎప్పుడూ ఆ నామాన్ని ఉండాలి తప్ప, ఆ నామాన్ని అనేసాను, నాకు ఇక్కడ శివుడు ప్రత్యక్షం అయిపోయాడు, వరాలు ఇచ్చేసాడు, ఇంకా కాబట్టి అని ఇంకా ఆ నామాన్ని మళ్ళీ వాడు అండం మానేశాడు. ఇది కాదు. అందుకనే వర్తతే, ఎవని నాలుక యందు, యతి జిహ్వాగ్రే వర్తతే నామ, అలా కంటిన్యూస్గా నామం ఉంటుందో. అందుకనే వాల్మీకి మాస్టర్ చెప్తారు కదా, ఆయన ఏదో బోయేవాడని, తర్వాత రామ 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 అంటూ ఉండడం వల్ల రామాయణం రాశాడు అనేటువంటి కథ ఉంది కదా. ఆ కథ రైట్ ఎలా తప్పైనా నామం జిహ్వాగ్రం మీద నిరంతరం ఉండడం అనేటువంటి కారణం చేత, ఈ కారణం చేత స్వపచ, పరమఖిరాతకుడైనా సరే వాడు గరీయాన్, అటువంటి వాడు ఎలా ఉంటాడంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు, తర్వాత వాడు శ్రేష్ఠుడైపోతాడు. గరీయాన్, అందరికన్నా గొప్పవాడైపోతాడయ్యా. తర్వాత నీ నామాన్ని కీర్తించేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు తపస్సులు చేస్తారు, హోమాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, వేదాలను అధ్యయనం చేస్తుంటారు, చూసావా. అలాంటి వాళ్ళతో సమానమైపోతూ ఉంటాడు. నీ నామాన్ని నిరంతరము వర్తతే జిహ్వాగ్రే, ఇది చాలా ఇంపార్టెంట్. నిరంతరము నామస్మరణ చేయవలెను. అంతేగాని ఏదో స్నానం చేసేసి దేవుడి గదిలో వెళ్ళి రామ 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 అని ఒకసారి అనేసేసి గుళ్ళో 3 ప్రదర్శనలు చేస్తుండే గణపతి 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 అనేసేసి వెంకటేశ 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 అనేసేటువంటి నిరంతరము ఉండాలి, నిరంతర నామస్మరణ చేయాలి. కాబట్టి జిహ్వాగ్రే వర్తతే, వర్తతే అంటే దట్ కంటిన్యూస్లీ, అనుకీర్తన, అను అంటే కంటిన్యూస్లీ ఆ నామం యొక్క స్ఫురణ చేయాలి, దానిని అంటూ ఉండాలి. ఇది చాలా ఏమీ కష్టం కాదు, ఇది చాలా సులభమైనటువంటి విశేషం. ఉదాహరణకి మనం ఇంట్లోంచి బయలుదేరి ఏ బజార్కో వెళ్తున్నాం అనుకోండి, వెళ్తూ ఉండేటప్పుడు ఏం చేస్తుంటే ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ వెళ్తాం. షాప్కి వెళ్తాం, అక్కడ ఏవో కొనేసుకుంటాం, మళ్ళీ సంచి పట్టుకుని వెనక్కి అదే నామాన్ని అనుకుంటూ వస్తున్నాం అనుకోండి. వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చుంటారు, కుర్చీలో కూర్చున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ ఆ నామాన్ని అంటున్నాం అనుకోండి. ఇలాగ మనం నేను 13-15 సంవత్సరాల పాటు ఈ ద్వాదశాక్షి మంత్రాన్ని నేను ఆ విధంగానే నిరంతరము కూడా స్మరణ చేశాను. కాబట్టి అనుభవంతో చెప్తున్నటువంటి విశేషం ఇది. అందువల్ల నీ నామాన్ని జిహ్వాగ్రే నామ వర్తతే, అటువంటి వాడు చాలా శ్రేష్ఠుడవుతాడయ్యా అని చెప్పి, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు తపః తేపుః, తపస్సును తేపుః చేసినటువంటి వాళ్ళు, జుహుః హోమాలు చేసినటువంటి వాళ్ళు, సస్నుః తీర్థాలలో అనేక రకాలైనటువంటి తీర్థాలతో, సస్నుః తీర్థస్నానాలు చేసినటువంటి ఆర్యులు పూజింపదగినటువంటి వాళ్ళు, బ్రహ్మ అనూచు గురువుల వద్ద, అనూచు అంటే గురువుల వద్ద వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, తపస్సులు చేసినటువంటి వాళ్ళు, హోమాలు చేసినటువంటి వాళ్ళు, తీర్థస్నానాలు చేసినటువంటి వారితో, స్వపచు అంటే ఏమిటి, కుక్క మాంసం వండుకు తినేటువంటి పరమ కిరాతకుడు కూడా వాళ్ళతో సమానం అయిపోతాడు.
అని సాక్షాత్తు దేవహూతి విత్ కాన్ఫిడెన్స్ ఆ సిస్టమ్ మీద, ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండే ఆ మాట ఆవిడ చెప్పింది. ఎందుకంటే అది అనుభవంతో చెప్పినటువంటి మాట. కానీ అనుభవం లేకుండా చెప్పేటువంటి ఏమిటండి అంటే అనుకోండి, ఏమిటండి అంటే నువ్వు ప్రయత్నం చేయి, ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తప్ప మనకి కాదు. అలాగా నిరంతరము నామస్మరణ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి నామస్మరణ చేయడం వల్ల వాళ్ళ హృదయాలలో చింతలు ఏమొచ్చినా, ఏ కష్టాలు వచ్చినా అవన్నీ కూడా దూది పింజల్లాగా వెళ్ళిపోయి సమస్తమైనటువంటి కలుషాలు కూడా పోతాయి అని చెప్పిన తరువాత ఆవిడ ఇంకొక విధంగా ఇంకోటి కూడా 8వ శ్లోకంలో తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ష్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం, వందే విష్ణుం కపిలం వేదగర్భం. వందే నమస్కారం విష్ణువు సర్వవ్యాపకమైనటువంటి కపిలం. ఓ కపిల, వేదగర్భం సమస్తమైనటువంటి వేదాలు కూడా నీ గర్భంలో ధరించినటువంటి వాడవు. విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడు. ఈ సృష్టి అంతా ఇలా నిలబడి ఉండడానికి ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి స్వరూపమైనటువంటి వాడికి వేదాలన్నీ కూడా నీ గర్భంలో ఉండేటువంటి నీకు వందే నమస్కారము అని చెప్తూ ఇంకా ఏమంది అంటే ఆ విష్ణువుని మన బుద్ధిని విషయభోగాల నుంచి మరల్చి ఆయనను ధ్యానిస్తే అప్పుడు మనలోనే ఉండేటువంటి తన స్వస్వరూపాన్ని ప్రకాశింపజేసి మనలోనే ఉండేటువంటి సత్వరజస్తమో గుణాల ప్రవాహాన్ని కూడుకున్నటువంటి సంసారాన్ని నశింపజేసేటువంటి వాడు అని చెప్పి 8వ శ్లోకంలో ఆవిడ ఆయన ప్రార్థించింది. ఈ శ్లోకాన్ని రేపు మరొకసారి డిస్కస్ చేసుకుని తర్వాత శ్లోకాలకి వెళ్దాం.